పాన్ వరల్డ్ రేంజ్ లో సుడిగాలి సుధీర్ కొత్త ప్రాజెక్ట్. గతంలో సుధీర్ చేసిన సినిమాలన్నీ ఒకెత్తైతే ఇప్పుడు రాబోయే ఒక్క సినిమా వాటన్నిటికీ ఒకెత్తు. సుధీర్ సినిమాని పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారంటే అసలు ఆ సినిమా జోనర్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. జబర్దస్త్ కామెడీ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు సుడిగాలి సుధీర్. ఆ షోలో వందల కొద్ది స్కిట్లతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఇంకా కొన్ని టీవీ షోల్లో తన టాలెంట్తో మెస్మరైజ్ చేసినటువంటి సుధీర్ అనేక సినిమాల్లోనూ యాక్ట్ చేశారు. సుధీర్ హీరోగాను 4 సినిమాలు చేయడం విశేషం. కానీ అవేవి కూడా సుధీర్కి ఎక్స్పెక్ట్ చేసినటువంటి సక్సెస్లు అందించలేదు. అందులో వచ్చినటువంటి ఒక్క సినిమాకు మాత్రం చెప్పుకోదగ్గ వసూలు వచ్చాయి. కానీ చివరగా కాలింగ్ సహస్ర అనేటువంటి సినిమా చేసిన సుధీర్ తర్వాత బ్రేక్ తీసుకున్నాడు. ఇప్పుడు అతను మళ్ళీ హీరోగా సినిమా చేయబోతున్నాడు. ఈసారి అతను చేస్తుంది పాన్ వరల్డ్ మూవీ అని కూడా టాక్ నడుస్తుంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్లో చైనీస్, జాపనీస్ ఇలా అంతర్జాతీయ భాషల్లో టైటిల్ను రివీల్ చేశారు. ఇక చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సుధీర్ ఫ్యాన్స్కి సుధీర్ కొత్త సినిమాపై ఫైనల్గా క్లారిటీ వచ్చేసింది. ఆ సినిమాని హైలెస్సో అనేటువంటి టైటిల్గా ఫిక్స్ చేశారు మేకర్స్. టైటిల్ వినడానికి కాస్త కొత్తగా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. నిజానికి సుడిగాలి సుధీర్ అంటే మనందరికీ గుర్తొచ్చేది కామెడీ, డ్యాన్స్, ఆయనకున్నటువంటి ఫ్యామిలీ క్రేజ్. కానీ ఇంతవరకు సుధీర్ కెరీర్లో ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా అండ్ పాన్ వరల్డ్ సినిమా కూడా లేదు. బట్ ఆ లెవెల్లోనే సినిమాను పడలేదు. కానీ ఇప్పుడు ఆ లోటు మాత్రం తీర్చడానికి హైలెస్సో సిద్ధమైపోయింది. హైలెస్సో సినిమా ఓపెనింగ్ ఫోటోలు చూస్తే మనకు వెంటనే గుర్తొచ్చేవి కాంతారా మరియు విరూపాక్ష సినిమాల విజువల్స్. ఎందుకంటే ఆ ఫోటోలలో సుధీర్ లుక్ మరియు సిట్టింగ్స్ అంతా కూడా ఒక డివోషనల్, మిస్టీరియస్ ఫీలింగ్ ఇస్తున్నాయి. ఒక పక్క యజ్ఞం జరుగుతున్నట్టు, ఒక పక్కన అడవిలో ఉన్నట్టు అండ్ మరో పక్కన ఏదో దేవాలయం ముందు సుధీర్ ఉన్నట్టు చూపిస్తున్నారు. దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే హైలెస్సో అనేది కేవలం ఒక మామూలు సినిమా కాదు. ఇది ఒక డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్గా ఉండబోతుందని కూడా అర్థమవుతుంది. అంటే ఈ సినిమాలో దైవశక్తి, అంతు చిక్కని రహస్యాలు మరియు భక్తితో కూడినటువంటి ఒక థ్రిల్లింగ్ స్టోరీ ఉండబోతుందని తెలుస్తుంది. ఈ జోనర్ ఇప్పటికే కాంతారా మరియు విరూపాక్ష వంటి సినిమాలతో ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది. సుధీర్ గతంలో సాఫ్ట్వేర్ సుధీర్, గాలోడు వంటి సినిమాలతోటి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ సినిమాలు తన ఫ్యాన్ బేస్ను థియేటర్లకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యాయి. కానీ క్రిటిక్స్ నుండి అప్లాజ్ అందుకోలేకపోయాయి. కానీ హైలెస్సో మాత్రం ఈ సినిమా సుధీర్ కెరీర్ను పూర్తిగా మార్చేయబోతుందని కూడా చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ ఈ సినిమాను ఒక పాన్ వరల్డ్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారట. అంటే ఈ సినిమాను కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలనేది ప్లాన్. పాన్ వరల్డ్ అంటే సినిమా క్వాలిటీ అండ్ స్క్రీన్ ప్లే మరియు మేకింగ్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టు ఉండాలి. ఇది సుడిగాలి సుధీర్ కెరీర్లో ఒక పెద్ద ముందడుగు. ఇది కనుక సక్సెస్ అయితే సుధీర్ ఇమేజ్ పూర్తిగా మారిపోతుంది. ఈ సినిమా ఇంతటి భారీ ప్రాజెక్ట్కు కావడానికి కొన్ని బలమైనటువంటి రీజన్స్ కూడా ఉన్నాయి. సినిమా టైటిల్ అండ్ పోస్టర్ మరియు ఆ లుక్ వెనుక ఉన్నటువంటి టీం ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని తెలుస్తుంది. ముఖ్యంగా సినిమాను ఇంత పెద్దదిగా ఊహించడానికి కారణం డైరెక్టర్. ఈ సినిమా డైరెక్టర్తో పాటు ఇతర టెక్నికల్ టీం కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవారే అని కూడా సమాచారం. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా ఒక గొప్ప సినిమాగా నిలుస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హైలెస్సో సినిమా సుధీర్ కెరీర్లో ఒక 10th క్లాస్ పరీక్ష లాంటిది. ఇందులో పాస్ అయితే అతని భవిష్యత్ పూర్తిగా మారిపోతుంది. ఈ సినిమా ఆయనకున్నటువంటి ఫ్యాన్ బేస్ను మరియు అతని యాక్టింగ్ పొటెన్షియాలిటీని ఒక కొత్త కోణంలో చూపిస్తుంది. ఆడియన్స్ ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుండి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నది ఎవరా అని కూడా తెగ సర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. మెగా ఫ్యాన్ అనే ముద్రతో చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో తిరుగుతున్న శివ చెర్రీ ఈ మూవీతో ప్రొడ్యూసర్గా పరిచయం అవుతున్నారు. కొన్నేళ్ల పాటు సందీప్ కిషన్ PR వ్యవహారాలు చూసినటువంటి శివ ఆ తర్వాత రామ్ చరణ్ కాంపౌండ్లోకి అడుగుపెట్టారు. చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నడిపిస్తూ అండ్ PR వ్యవహారాలు చూసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు. నిర్మాత SKN కూడా ఇలా ఎదిగిన వాడే. ఆ బాటలోనే ఇప్పుడు శివ చెర్రీ కూడా ఇప్పుడు నిర్మాతగా మారబోతున్నాడు. వజ్రవారాహి సినిమాస్ పేరుతో నిర్మాణ సంస్థను పెట్టి చెప్పుకోదగ్గ బడ్జెట్లోనే ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు శివ చెర్రీ. మరి సుధీర్ హైలెస్సో సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.